తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టో ఒక బూటకమని, అవన్నీ సాధ్యం కాని హామీలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు. 2014లో కూడా అబద్ధపు మేనిఫెస్టో కావడంతో ఘోరంగా ఓడిపోయారని, ఈసారి కూడా ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. 52వ వార్డులో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఓల్డ్ కరాసాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చంద్రబాబు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని, 2014లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలే పశ్చిమలో విజయం చేకూరుస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో గత 19 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రజలంతా వైసీపీ పక్షాన ఉన్నారని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు. కూటమి దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే 52వ వార్డులో జియాన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాం. మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా, లేకపోతే 6 పెట్టినా, 7 పెట్టినా, 10 పెట్టినా, ఎన్ని పెట్టినా కూడా 100% ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేసింది కదా మేనిఫెస్టో, ఏంటమ్మా మీరు చూసారంటే, ఈరోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు. మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు, చూసినా కూడా ఉపయోగం లేదు. 2014లో మేము చూసాం, ఒకరు 3 ఫోటోలు వేసి, అటు మోడీ గారి ఫోటో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకొని 600 అంశాల మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్క అంశం కూడా 14 నుంచి 19 వరకు కూడా ఒక్కటి కూడా ఈరోజు ఆయన నెరవేర్చలేని పరిస్థితి. ఈరోజు ఆయన 6,000 ఇవ్వనివ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వనండి, జనాలు మేము నమ్మే పరిస్థితి లేదు. మేము చూడవలసిన అవసరం కూడా లేదు ఆ మేనిఫెస్టో. ఎందుకంటే అవన్నీ బోటకం. ఈరోజు ఒక వియత్నం అయిపోతుంది, ఒక శ్రీలంక అయిపోతుంది. ఈ పథకాలన్నీ ఇవ్వడం వలన ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతున్నారు. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో, దానికి 6 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో, దీన్ని ఏ విధంగా మనం నమ్ముతాం? అటువంటి వ్యక్తులు మేము నమ్మమని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో విషయంలో మటుకు ఎట్టి పరిస్థితులు ప్రజలు నమ్మే పరిస్థితి. ముఖ్యంగా యువతకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు అంటున్నారు. దానికి గతంలో కూడా చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేశారు. ఆ మేనిఫెస్టో కూడా మీరు చూస్తే మీకు తప్పకుండా ఏదో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎక్కడైంది? ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక్క ఉద్యోగం అని వేశారా అని అడుగుతున్నారు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. 2 లక్షల మంది వాలంటీర్లని నియమించి, 1,60,000 మందిని సచివాలయం సిబ్బందిని నియమించి ఈరోజు తప్పుడు పని చేస్తున్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలు కావాలి. ఈరోజు భువనేశ్వర్ గారు అన్నారు కనీసం 5,000 ఉద్యోగాలని ఇచ్చారండి. మరి అన్నీ మీ భర్త గారే ఈ విధంగా మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అవి ఉద్యోగాలు కావాలి, అవి ప్రజలకి మేలు జరగట్లేదా? ఇవన్నీ కూడా ఏంటంటే ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏదో వాళ్ళు ప్రచారం చేయడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ఎట్టి పరిస్థితుల్లో జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి. ఆయన ఎవరో తెలియనప్పుడు, ఆయన పాలన తెలియనప్పుడే 150 సీట్లు ఇచ్చారు. ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇదే వార్డు చూసుకున్నాం. డెవలప్మెంట్ యాక్టివిటీస్, రోడ్లు కానీ, కాలువలు కానీ, పార్కులు కానీ 25 కోట్ల రూపాయలు ఈరోజు ఈ వార్డులోనే ఖర్చు పెట్టింది. అలాగే ప్రతి వార్డులో కూడా చేసాం. అలాగే సంక్షేమం వచ్చేసరికి 25 కోట్ల పైన ఇక్కడ సంక్షేమం ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే వెళ్ళి మీరు జీఎంసీలో రికార్డ్స్ తీసుకోవచ్చు. ఎక్కడైనా తప్పని నేను అడగండి. నియోజకవర్గం మొత్తం 225 కోట్లు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఏమైపోయింది అభివృద్ధి అంతా? ఈరోజు జనాలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పడుతున్నారంటే దానికి కారణం ఇది. రేపు రాబోయే వైనాట్ 175 అన్నది ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా అభివృద్ధితుందని నాకు బాగా నమ్మకం ఉంది. 175 సీట్లు వచ్చారు. అలాగే వెస్ట్ నియోజకవర్గంలో 100% కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మంచి మెజార్టీతో గెలబోతున్నాను. అలాగే బొత్స ఝాన్సీ గారు ఎంపీగా కూడా బ్రహ్మాండ మెజార్టీతో ఆవిడ కూడా గెలబోతుంది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆనంద్ గారు విశాఖ పశ్చిమ అభ్యర్థిగా
52 వార్డులో ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి గత ఎమ్మెల్యేని 10 సంవత్సరాల పాటు చూసాం. మరి కరోనా వచ్చినా, ఉద్దు తుఫాను వచ్చినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కనిపించిన వ్యక్తి ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో 14 వార్డుల్లో 270 కోట్ల రూపాయల పైగా రోడ్లు, డ్రైన్స్, పార్కులు అన్నీ నిర్మించారు. 700 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు అందించారు. మరి ఆనంద్ గారు మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని వార్డుల్లో కూడా మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీ మంచితనాన్ని గెలిపించుకుంటాం, మీరు మంచివారట, సాయం చేస్తారట. మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడడం. మరి ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మన అపోజిషన్ అభ్యర్థి వెళ్తూ ఉన్నారు కన్నబాబు గారు పబ్లిక్ అంతా కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏమండి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మరి కరోనా వస్తే కనిపించలేదు, తుఫాను వస్తే కనిపించలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు, గృహసారథులు, మరి స్థానిక నాయకులు అందరూ కూడా మాకు సాయం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ అధికారంలోకి వస్తే కులం లేదు, మతం లేదు, వాడు ఏ పార్టీ వాడైనా మాకు ఓటేసినా ఓటైపోయినా ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని చెప్పి ఈరోజు 26 జిల్లాల్లో కూడా మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో మొన్ననే మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా కామెంట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం పనిచేస్తారని ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది. రేపు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో విశాఖపట్నం సిటీలో భారీ మెజార్టీతో ఆడారి ఆనంద్ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు. మరి అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక పాంప్లెట్ వేశారు. ఆ పాంప్లెట్లో నెంబర్ 1 హామీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. మరి కూటమిలో నరేంద్ర మోడీ గారు ఫోటో వేసుకొని మరి చెప్తా ఉన్నారు. మరి చూసాం నిన్న మళ్ళీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగా రోజుకో మాట పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు, ప్రచార రథంలో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. మరి మీ ప్రజలకు ఏం చేస్తామని చెప్పడం లేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము పరిపాలన బాగా చేస్తేనే మాకు ఓటు చేయండి అని చెప్తున్నారు. ఇంకా మంచి పరిపాలన కావాలంటే మాకు ఓటు చేయండి అని. మరి స్థానిక ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు కూడా స్థానికురాలు, మొట్టమొదటిసారి విశాఖపట్నంలో స్థానికంగా పుట్టి పెరిగిన విద్యావంతురాలు, గతంలో 2 సార్లు ఎంపీగా అనుభవం ఉంది. ఈరోజు ఝాన్సీ గారికి ఒక ఓటు, ఆనంద్ గారికి ఒక ఓటు వేస్తామని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా 52 వార్డులో గతంలో ఏదైతే 2000 మెజార్టీ వచ్చిందో దానికి డబల్ ట్రిబుల్ మెజార్టీ రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఆనంద్ గారు నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తున్నాం. 14 వార్డులో కూడా భారీ మెజార్టీతో గెలవబోతామని తెలియజేస్తాం.